పక్షి ఒక పెద్ద చెట్టు మీద కొన్ని పక్షులతో పాటు జీవించేది. అది ఆహారం తేవడానికి రోజు వాటితో పాటు వెళ్ళేది. మరియు సాయంత్రం అయ్యాక తిరిగి వచ్చేవి. నాకు రోజు వీళ్ళతో పాటు వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఈ ఎండలోనే ఆహారం కోసం వెతకాల్సి వస్తుంది. నేను ఏం చేస్తే బాగుంటుంది? వీళ్ళతో పాటు వెళ్లకుండా ఇంకా భోజనం కూడా ఏర్పాటు జరిగిపోయేలాగా. అదేం ఆలోచిస్తుందంటే గుడ్డివాడిగా నాటకమాడి కష్టపడకుండా తప్పించుకోవచ్చు. మరియు కొమ్మ మీద కూర్చుని అరవడం ప్రారంభించింది. నాకు ఏమి కనిపించట్లేదు. నాకు ఏం కనిపించట్లేదు. అది అంత గట్టిగా అరవడం విని పక్షులన్నీ అక్కడికి వచ్చేశాయి. ఏమైంది నీకు? నాకు ఏమి కనిపించటం లేదు. నేను ఈరోజు సూర్యోదయాన్ని చూశాను. బహుశా అందుకే నాకు ఇది అయింది. అలానే అది కొమ్మ మీద నించుని కిందకి పడేలాగా నాటకం చేస్తుంది. సూర్యున్ని చూస్తే ఒకరికి కన్ను కనపడకుండా ఎలా పోతుంది? ఏమో తెలీదు, కానీ నాకు నిజంగానే ఏమి కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏ రకంగా నా ఆహారాన్ని సంపాదించుకోవాలి? అది ఇలా మాట్లాడడం విని పక్షులన్నిటికీ దాని మీద దయ వచ్చేసింది. వాటిలో టీను ఇలా అంటుంది, మిట్టు, నువ్వు ఏం బాధపడకు. నీకు మళ్ళీ కళ్ళు కనపడేదాకా మేమే నీకోసం ఆహారం తీసుకొస్తాము. నిన్ను మేము బాగా చూసుకుంటాము. లేదు, నేను కూడా కష్టపడి తినాలనుకుంటాను. నాకు బాగా తెలుసు నువ్వొక శ్రమజీవి అని. అందుకే నువ్వు ఇక్కడే ఉంటూ మేము తిరిగి వచ్చేదాకా నువ్వు మా గూటిలో ఉన్న గుడ్లు మరియు మా పిల్లలను జాగ్రత్తగా చూసుకో. అప్పుడు నీకు బాధగా అనిపించదు కదా. కానీ ఇతను గుడ్డివాడయ్యాడు. ఇతనెలా మన గూళ్ళని కాపాడుతాడు? అది ఇక్కడ ఉండడం చూసి పిల్లి మన గూడు దగ్గరికి రాదు. ఎందుకంటే దానికి మిట్టుకి కళ్ళు కనపడవని తెలియదు కదా. ఒకవేళ మీరంతా నన్ను ఇక్కడ ఉండే పని అప్పజెప్పితే నేను ఇక్కడే ఉంటాను. ఈ మాటలన్నీ పిల్లి కింద నించుని వినేస్తుంది. పక్షులన్నీ మిట్టుని చెట్టు మీదే వదిలేసి ఆహారం కోసం వెళ్ళిపోయాయి. వాళ్ళు వెళ్ళగానే పిల్లి చెట్టు దగ్గరకొచ్చింది. అరెవ్వా, ఈ రోజు మనకి పార్టీనే. ఈ గొడ్డు చిలక వారి గూటిని ఏం రక్షిస్తుంది? ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు. దీనికి తెలుస్తుందా ఏంటి? ఇక్కడున్న పిల్లలను గుడ్లను నేనే తినేస్తాను. అలా అని అది చెట్టు మీదకి ఎగురుతుంది మరియు గూడు వైపు నడుచుకుంటూ వెళ్తుంది. జాగ్రత్త, ముందుకొచ్చావంటే రేపటికి నీకు రోజులు ఉండవు ఇంకా. అలా అని మిట్టు ఎగిరి పిల్లి మీద దాడి చేస్తుంది. పిల్లికి బాగా తగులుతుంది. అరే, ఇది పెద్ద దొంగలా ఉంది. దీనికంత కనబడుతుందా? కాపాడండి! పిల్లి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా మిట్టు వాళ్ళ గుడ్లని మరియు పక్షుల్ని కాపాడుకుంటుంది. పక్షులన్నీ తిరిగి వచ్చేటప్పుడు మిట్టు కోసం వాళ్లతో పాటు ఆహారం తీసుకొచ్చారు. మిట్టు మజాగా తినింది మరియు గుడ్డివాడోర నాటకాన్ని కూడా సాగిస్తోంది. మరుసటి రోజు పక్షులన్నీ ఆహారం తేవడానికి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నాయి. కానీ టీను కనబడట్లేదు. ఈ టీను పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడే వాళ్ళకక్కడ టీను రావడం కనిపించింది. తన నోట్లో ఒక ఆకు ఉంది. అది ఆకుని కొమ్మ మీద తీసుకొచ్చి పెట్టింది మరియు ఇలా అనింది, నేను నీకోసమే ఈ ఆకు తెచ్చాను మిట్టు. దీని మహత్వం ఏంటంటే కళ్ళు కనపడకుండా ఉన్న వాళ్ళ కళ్ళల్లో దీని రసం వేస్తే వాళ్ళకి మళ్ళీ కళ్ళు కనబడతాయి. ఒకవేళ బాగున్న కళ్ళల్లోకి రసం వేస్తే కళ్ళు కనపడకుండా పోతాయి. అయితే నేను ఈ ఆకు రసాన్ని నా కంట్లో వేసుకోలేను. ఎందుకు వేసుకోవు? నువ్వు ఇలాగే గుడ్డిగా ఉంటావా? అది విని మిట్టుకి బాగా అర్థమైంది. ఒకవేళ నిజం మాట్లాడితే అది బట్ట బయలవుతుంది. సరే, వెయ్యి. అది విని టీను తన కళ్ళల్లోకి రసంని వేస్తుంది మరియు దానికి చాలా మంట కలిగింది. మండిపోతున్నాయి. నాకేం కనిపించట్లేదు. నా కళ్ళు మండిపోతున్నాయి. అయ్యో, ఏం కనిపించట్లేదు. అరే, ఏమంటున్నావు మిట్టు? నీకు నిన్నే కళ్ళు కనబడకుండా పోయింది కదా, ఇప్పుడు కనబడట్లేదని అంటున్నావేంటి? అంటే నేను చెప్పేది ఏంటంటే నాకు బాగైపోయింది. నాకు ఇప్పుడు అన్ని కనిపించేస్తున్నాయి. నీకు కళ్ళు కనబడుతున్నాయని సంతోషంగా ఉంది.
ఇప్పుడు మిట్టుకి నిజంగానే కళ్ళు కనపడకుండా పోయాయి. కానీ ఎవరి దగ్గర అది నిజంని చెప్పలేకపోయింది. మిట్టు, నువ్వు ఈ రోజే బాగయ్యావు కదా, ఒక పని చెయ్, ఈ రోజు కూడా ఇక్కడే ఉండి అందరి గూడుల్ని చూసుకో. రేపటి నుంచి మాతో పాటు రావచ్చు. అన్ని పక్షులు దానిని గూటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాయి. పిల్లికి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు నిజంగానే కళ్ళు కనపడవు అని. అది కొమ్మ మీదకి ఎగిరి కోపంగా ఇలా అంటుంది, నువ్వు నన్ను బాగా కొట్టావు కదా, ఇప్పుడు చూడు నిన్నేనేం చేస్తాను అని. మిట్టు మీదకి అది దాడి చేసి దానిని గాయపరిచింది. మరియు దాని తర్వాత పిల్లి పిల్లలను గుడ్లను అన్ని తినేసింది. మిట్టు గాయపడిన స్థితిలో కొమ్ము మీదే పడి ఉంది. పక్షులన్నీ అక్కడికి వచ్చాక అక్కడ ఉన్న పరిస్థితిని చూసి అన్నీ చాలా బాధపడ్డాయి. మా పిల్లలు ఇంకా గుడ్లు ఎక్కడ మిట్టు? వాటిని పిల్లి తినేసింది. కానీ నువ్వు ఇక్కడే ఉన్నప్పుడు అదెలా వచ్చింది? నువ్వు దానిని ఆపలేదా? నేను మీ అందరితో అబద్ధం చెప్పాను నాకు కళ్ళు పోయాయి అని. ఎందుకంటే నేను కష్టపడకుండా తినాలి అనుకున్నాను. కానీ టీను పక్షి నా కంట్లో ఆకురసం వేసినప్పుడు నేను నిజంగానే గుడ్డివాడినయ్యాను. కానీ మీరంతా నా మీద కోప్పడతారని నేను బాగా అయిపోయిందని చెప్పాను. నిజానికి ఇప్పుడు నాకు అసలు ఏం కనిపించట్లా. ఇంకా అందుకే నేను మీ అందరి పిల్లల్ని కాపాడలేకపోయాను. మిట్టు, కేవలం నీ కారణంగా మా పిల్లలంతా చనిపోయారు, ఇంకా గుడ్లు నాశనం అయ్యాయి. నువ్వు శిక్షకి అర్హుడివి. పక్షులన్నీ దానిపై దాడి చేశాయి. వారి కోపమంతా దాని మీద చూపించాయి. దాని యొక్క రెక్కలు కూడా దెబ్బతినడంతో ఇప్పుడు చెట్టుపై కూడా ఉండలేకపోయింది. ఆ రోజంతా చెట్టు కిందే పడి కష్టపడుతూ ఉంది. రాత్రి తన యొక్క కవల సహోదరుడు టీటు వచ్చాడు మరియు దానిని ఈ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతుంది. అరే మిట్టు, నీకు ఏం జరిగింది ఇలాగున్నావు? ఎవరు కొట్టారు నిన్ను? నేను ఇలా అవ్వడానికి కారణం నా బద్ధకమే. అలా అని టీటుకి జరిగిన విషయమంతా చెప్పింది. నువ్వు నిజంగానే మంచి పని చేయలేదు. నువ్వు ఇప్పుడే వెళ్ళి పక్షులన్నింటినీ క్షమాపణ అడగాలి. కానీ ముందుగా నేను నీకు సరయ్యేలా చేస్తాను. అలా అని అది అక్కడి నుంచి వెళ్ళి అదే ఆకుని మళ్ళీ తీసుకుని వచ్చింది. మరియు ఆ ఆకు యొక్క రసాన్ని మిట్టు యొక్క కళ్ళలోకి వేసింది. ఇప్పుడు కళ్ళు బాగా కనపడుతున్నాయి మిట్టుకి. టీటు, ఇప్పుడు నాకు అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంటికెళ్ళు, ఆ పక్షులన్నింటినీ క్షమాపణ అడుగు. అది దానిని పక్షుల దగ్గరికి తీసుకెళ్లి ఇలా అనింది, ప్రియమైన మిత్రులారా, మీ కోపంలో అర్థం ఉంది. కానీ మిట్టుకి ఇప్పటికే తగిన శిక్ష పడింది. ఇప్పుడు మీరితన్ని ఒకసారి క్షమించండి. భవిష్యత్తులో తను ఎప్పుడూ ఇలాగ చేయడు. అది విని పక్షులన్నీ దానిని క్షమించాయి. ఆ రోజు నుంచి అది ఎప్పుడూ సోమారితనంగా లేదు మరియు ఎవ్వరితో అబద్ధం చెప్పలేదు.